ఐపీఎల్ 2024లో కొందరు క్రికెటర్లు ఒక్క మ్యాచ్లో కూడా బరిలోకి దిగకుండానే కోట్లు సంపాదించారు. సీజన్ మొత్తం టీం వెంట ఉన్న వారికి ఒక అవకాశం కూడా రాలేదు. ఈ లిస్టులో టీమిండియా క్రికెటర్లతో పాటు పలువురు ఫారిన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. నెంబర్ 1 నవదీప్ సైని. టీమిండియా పేసర్ నవదీప్ సైనీని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో 2,60,00,000కు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో 2 మ్యాచ్లు ఆడిన నవదీప్ సైని ఈ సీజన్లో మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా కనిపించలేదు. 2013 నుంచి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. 2022 నుంచి రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. టీమిండియా తరపున 2 టెస్టులు, 8 వన్డేలు, 11 టీ20 మ్యాచ్లు ఆడాడు నవదీప్ సైని. నెంబర్ 2 కైల్ మయర్స్. వెస్టిండీస్ ఆల్రౌండర్ కైల్ మయర్స్ను 50 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. 2023 సీజన్లో 13 మ్యాచ్ల్లో 4 హాఫ్ సెంచరీలతో 379 రన్స్ చేశాడు. లాస్ట్ సీజన్లో తొలి మ్యాచ్లోనే 38 బాల్స్లో 73 రన్స్ చేసి అదరగొట్టాడు. కానీ ఈ సీజన్లో మాత్రం కైల్ మేయర్స్కు నిరాశే మిగిలింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఈ ఆల్రౌండర్కు రాలేదు. జట్టు కూర్పు దెబ్బతినకూడదని లక్నో మేనేజ్మెంట్ పెద్దగా మార్పులు చేయలేదు. దాంతో కైల్ మేయర్స్ ఈ సీజన్ మొత్తానికి బెంచ్కే పరిమితమయ్యాడు. నెంబర్ 3 గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ను సన్ రైజర్స్ 1,5 కొన్నది. ఈ సీజన్ మొత్తం అతడు జట్టుతోనే ట్రావెల్ చేసిన తుది జట్టులో ఒక మ్యాచ్లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ పరుగుల వద్ద పారించడంతో గ్లెన్ ఫిలిప్స్కు నిరాశ మిగిలింది. నెంబర్ 4 రహమతుల్లా గుర్బాజ్. ఆఫ్ఘనిస్తాన్ హిటర్ రహమతుల్లా గుర్బాజ్ను 50 లక్షలకు ఐపీఎల్ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. లాస్ట్ సీజన్లో బ్యాటింగ్లో రాణించాడు. గుర్బాజ్ 11 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలతో 227 రన్స్ చేశాడు. ఈ సీజన్లో మాత్రం అతడు ఒక్కసారి కూడా బరిలోకి దిగలేకపోయాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా దేశవాళీతో పాటు అండర్-19 వరల్డ్ కప్లో మెరుపులు మెరిపించిన పలువురు ప్లేయర్స్కు అవకాశం ఇవ్వలేదు. ప్రవీణ్ దుబే, విక్కీ వస్తవాల్తో పాటు యష్ దుల్, స్వస్తిక్ చిరకారాలను కొనుగోలు చేసిన వారు ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు.